బతుకమ్మ పండుగ తెలంగాణకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ బతుకమ్మ గురించి అంటే చెప్తా. మన సీఎం గారికి బతుకమ్మ పండుగకున్న లింక్ ఏందో తర్వాత మాట్లాడదాం. ముందు ఏంది అంటే అసలు ఎక్కడైనా సరే పువ్వులతోని దేవుణ్ణి పూజిస్తారు, అది మనందరికీ తెలుసు. పువ్వులతోని దేవుళ్ళని పూజిస్తారు. కానీ పువ్వుల్ని పూజించే పండుగ ఏదన్నా ఉంది అంటే అది బతుకమ్మ పండుగ. తెలంగాణకే చాలా ప్రత్యేకమైన పండుగ. అది తెలంగాణలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కొన్ని పండుగలు జరుపుకుంటారు, అది వాళ్ళ రాష్ట్రంకి సంబంధించిన పండుగలు అక్కడే జరుగుతాయి, వాళ్ళకి ప్రత్యేకంగా చూస్తారు ఆ పండుగల్ని. అట్లా మన దగ్గర పువ్వుల్ని పూజించే పండుగ బతుకమ్మ పండుగ చాలా పెద్దగా చేస్తారు. మన దగ్గర తెలంగాణలో బతుకమ్మ పండుగ జరిగినన్ని రోజులు ఏ ఊర్లకు పోయినా కూడా అక్కడ అందరూ బతుకమ్మలు ఆడుకుంటూ కనిపిస్తారు. ఇప్పుడు ఎవరినన్నా సరే, ఎవరన్నా మనకి కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, లేకపోతే వేరే రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారనుకోండి, మీ దగ్గర ఏంది ఫేమస్ అది ఇది అని అడిగితే మేము బతుకమ్మ పండుగను మస్తు చేస్తాం, బతుకమ్మ పండుగ జరిగేటప్పుడు మా ఊర్లలోకి రండి మస్తు ఉంటుంది అని చాలామంది ఇన్వైట్ చేస్తారు. వేరే రాష్ట్రం వాళ్ళకి లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా దోస్తులు ఉన్నారనుకోండి, వేరే దగ్గర నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళకి బతుకమ్మ పండుగ చూపించాలనుకుంటారు. అట్లా అంత స్పెషల్ ఉన్న పండగ బతుకమ్మ పండుగ. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ లెక్క. అట్లాంటి బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ప్రజలందరికీ ఇష్టమైన పండుగ. తెలంగాణ అనంగానే గుర్తొచ్చే పండుగ ఏదన్నా ఉంది అంటే అది బతుకమ్మ పండుగ. కానీ అదేందో కానీ మన తెలంగాణలో ఉన్నోళ్ళందరికీ గుర్తొచ్చే పండుగ అది. కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి మాత్రం బతుకమ్మ అంటే అంత దూరం పోతుండు. అసలు బతుకమ్మ అనే పేరే వినబడొద్దు అని ఇప్పుడు గతంలో ఆయనే అంటుండే. అంతకుముందు మన గతంలో పాలించిన వాళ్ళ పేర్లు వినబడకుండా చేస్తా, వాళ్ళ ఆనవాళ్ళు కనబడకుండా చేస్తా అని. మరి బతుకమ్మను ఏమన్నా వాళ్ళ ఆనవాళ్ళు అనుకుంటుండో ఏందో కానీ అర్థం కాలే. కానీ మరి ఆయన ఏమనుకుంటుండో ఎందుకు అనుకుంటుండో అర్థం కాలే. కానీ అసలు బతుకమ్మ అనే పేరునే వినబడకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తే. ఇప్పుడు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తీసేసిరు, మనందరికీ తెలుసు. చాలామంది మేధావులు ప్రశ్నించారు కూడా, అసలు బతుకమ్మని తీసేసుడేంది తెలంగాణ తల్లి చేతుల నుంచి, అది ఉద్యమ టైంల నుంచి పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాలు, అదేదో ఒక పార్టీకి సంబంధించింది కాదు, లేకపోతే ఆ బతుకమ్మ కూడా ఏదన్నా పార్టీకి సంబంధించింది కాదు, తెలంగాణ జనంతో ముడిపడి ఉన్నది. అది బతుకమ్మని జరుపుకుంటారు తెలంగాణ జనం అంతా కూడా. మీరు తెలంగాణ తల్లి విగ్రహంని మార్చినప్పుడు బతుకమ్మను ఎందుకు తీసేసిర్రు అని చాలామంది ప్రశ్నించారు. అయినా సరే లేదు, నేను తీసేయాలనుకున్నా, అసలు అది వెంటనే మరి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుందో మన సీఎం గారికి ఏందో అర్థం కాలే కానీ దాన్ని తీసేసిర్రు. తెలంగాణలో గతంలో ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడికి పోయినా సరే బతుకమ్మ రోజులలో బతుకమ్మని ఉన్నోళ్ళ దగ్గర నుంచి లేనోళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నంతలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. చాలా పెద్ద పండుగ. కానీ దాన్ని మన సీఎం గారు మాత్రం తీసి పక్కకు పెట్టిరు. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుండే అంటే బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, కొత్త బట్టలు కట్టుకొని బతుకమ్మ పండుగ చేసుకోవాలనుకుంటారు. మళ్ళీ పండుగ కోసం వాళ్ళు అప్పులు చేసుకొని కొత్త బట్టలు కొనుక్కున్నాడు ఎందుకు అన్న లెక్క అని 2 చీరలు ఇచ్చేటోళ్ళు, బతుకమ్మ చీరలు ఇచ్చేటోళ్ళు. అయితే అప్పుడు ఏమన్నారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నా ఇంట్లో నుంచి ఇస్తుండా, లేకపోతే ఆయన ఇంట్లో వాళ్ళు ఇవే చీరలు కట్టుకొని ఆడుతుర్రా, ఇంకొకటి మాట్లాడారు. సరే ఆయన కనీసం అవ్వన్ని ఇచ్చిండు, అప్పుడు బతుకమ్మకి ఇచ్చిర్రు. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తుర్రు? బతుకమ్మ పండుగ కోసం బతుకమ్మ పండుగకి ఉద్దేశించి ఇచ్చిన చీరలు అవి. మరి ఆ రోజు వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ పార్టీ పేరు వచ్చేటట్టో లేకపోతే ఇంకొకటి వచ్చేటట్టో పెట్టుకోలే, బతుకమ్మ చీరలనే పెట్టిర్రు. దానికి ప్రతిదానికి రాజకీయం ఎందుకు, రాజకీయాలు నాయకుల పేర్లను ముందు జత చేసుడు ఎందుకు, ఏంది అని బతుకమ్మ కోసం ఇస్తున్నాం కదా మనం, బతుకమ్మ చీరలు అని ఇచ్చే శైలి అని బతుకమ్మ చీరలను ఇచ్చిర్రు. ఇప్పుడు ప్రభుత్వం 2 చీరలు ఇస్తుందట. అది అందరికి ఇస్తుందా అంటే గతంలో అందరికి ఇచ్చిర్రు, కానీ ఇప్పుడు అందరికి ఇచ్చేది లేదట, కొందరికేనట. ఆ కొందరికి కూడా బతుకమ్మ పేరు మీద ఇయ్యరట. బతుకమ్మ పండగకి ఇచ్చే చీరలకు ఇందిరమ్మ పేరు మీద ఇస్తారట, ఇందిరమ్మ చీరలు. ఎందుకు ఇప్పుడు చీరలల్లో కూడా రాజకీయం ఎందుకు? ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే ప్రతిదీ రాజకీయమేనా, ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు అది ఇది అంటారు. మరి ప్రతి దాంట్లో రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు? పండగకి ఇచ్చే చీరల విషయంలో కూడా మీ ఇందిరమ్మ పేర్లు ఎందుకు? ఇందిరమ్మ పేరుతో ఇచ్చుడెందుకు? మీరే చేస్తున్నారు కదా ఆ రాజకీయాన్ని. ఇందిరమ్మ చీరలు అనే పేరు మీద మీరు చీరలు ఇస్తున్నారు అంటేనే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు. చీరలు పంచడాన్ని కూడా రాజకీయం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పేర్లు పెట్టుడెందుకు? బతుకమ్మ చీరలనే ఇవ్వచ్చు కదా, ఎందుకంటే మీరు పండగకి ఇస్తున్నామనే చెప్తున్నారు కదా. గదే పండగ పేరు మీద ఇయ్యలేరు. ఎవరు వద్దనేటోళ్ళు? 2 ఇస్తామన్నారు ఫస్ట్.
అదేంటి అందరికి కాదు, మళ్ళీ కొందరికి. ఆ కొందరికన్నా ఇప్పుడు 2 ఇస్తుర్రా అంటే ఇప్పుడు 2 ఇయ్యరట, ఇప్పుడు 1 ఇస్తారట, మళ్ళీ తర్వాత సంక్రాంతి కొట్టిస్తారట. వీళ్ళ పనులు ఎట్లుంటాయి తెలుసు కదా మనకి. ఈ రోజు ఇచ్చింది లెక్క, సంక్రాంతి వరకు ఇచ్చేటోళ్ళు ఎవరో, పోయేటోళ్ళు ఎవరో, తీసుకునేటోళ్ళు ఎవరో వాళ్ళకే తెలియాలి. పండగకి ఇచ్చే చీరలు పండగకి ఇస్తారు, కానీ పండగ అయిన తర్వాత వేరే పండుగ వచ్చిన తర్వాత ఇస్తాము అన్నీ ఇట్లనే ఉంటాయి వీళ్ళే. ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీ చేస్తాము అంటారు, రైతు భరోసా చేస్తాము అంటారు. రైతు భరోసా ఎప్పుడు పడతాయి? 1 సంవత్సరం మొత్తం ఎగ్గొట్టిరు, చూసినాం కదా మనం. ఇంకొకటి ఏంది, అసలు పంటలు వేసే ముందు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలి ఎప్పుడైనా సరే, పంటలు వేసుడు అయిపోయిన తర్వాత పడతాయి ఇవి. ఆ గట్లనే ఉంది ఇప్పుడు ఇచ్చే చీరలు కూడా. గతంలో పెట్టుబడి సాయం కూడా గట్లనే చేసిర్రు, నారు వేసే ముందు ఇస్తే వాళ్ళకి దేనికన్నా పనికి వస్తాయి పెట్టుబడి సాయం ఇస్తే. అట్లా ఇయ్యరు, వాళ్ళు నాట్లు వేసుకుంటూ అయిపోతాయి, ఎంత అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇచ్చిర్రు. సరే, ఆ ఇచ్చింది కూడా అరకొర ఇచ్చిర్రు, అది కూడా తెలుసు మనకి. చారాన మందం ఇచ్చిర్రు, బారాన మందం ఇయ్యలే ఎవరికి. నేను చెప్తుంది కాదు, చాలా మంది జనాలే చెప్తారు. మీరు ఒకసారి రైతుల దగ్గరికి పోయి అడుగురి, వాళ్ళే చెప్తారు, నేను చెప్పేది కాదు. అట్లా ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తామన్నారు. ఆ బతుకమ్మ చీరలట ఇప్పుడు 1 ఇస్తారు, సంక్రాంతికి 1 ఇస్తారట. మళ్ళీ దానికి కూడా పేరేమని పెడుతుర్రు, ఇందిరమ్మ చీరలట. నా బతుకమ్మ అనే పేరు ఇప్పుడు మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మ తీసేయాలి, ఇప్పుడు ఈ చీరలకి బతుకమ్మ అనే పేరు తీసేయాలి. ఎందుకు బతుకమ్మ అనే పేరు అంటే ఎందుకంత భయం? ఏమన్నా భయం ఉందా ప్రభుత్వంకి? ఇది అర్థమైతలేదు. ఇప్పుడు నేను తెలంగాణను రైజింగ్ తెలంగాణ చేస్తున్నాం, నెంబర్ 1 తెలంగాణ చేస్తున్నాము, ఎంత రైజింగ్ అవుతుందో ఏమవుతుందో తెలంగాణ జనం అంతా చూస్తుర్రు అనుకోరు, కానీ తెలంగాణను అట్లా రైజింగ్ చేస్తున్నాం, మేము ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలపాలనుకుంటున్నాము, ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. మరి తెలంగాణకి ప్రత్యేకమైన పండుగని, తెలంగాణలో మాత్రమే ఉన్న పండుగని ఎందుకు కనుమరుగు చేయాలని చూస్తున్నారు మీరు? అసలు బతుకమ్మ అనే పేరునే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే దేంట్లో వినబడకుండా చెయ్యాలి అని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు? ఇప్పుడు గతంలో కూడా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అని తెలంగాణ ఉద్యమం జరిగిన అన్ని రోజులు కూడా చాలామంది మేధావులు, విద్యావంతులు చాలామంది తెలంగాణ అస్తిత్వం మీద కూడా దాడి జరుగుతుంది అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తర్వాత కూడా ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ పండుగ అనేది. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతీక. అట్లాంటి అస్తిత్వంలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగ మీద బతుకమ్మ అనే పేరే రాకుండా చేయాలని ప్రభుత్వం ఎందుకు చూస్తుంది? ఎందుకు గతంలో ఉన్నలాగా మళ్ళొకసారి అట్లాంటి కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా అని చాలామంది మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే అసలు ఆ పేరు రాకుండా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తీసేసుడు, ఇప్పుడు బతుకమ్మ చీరలు అనే పేరు రాకుండా చేయడం చూస్తే ప్రతి ఒక్కరికి అదే అనుమానం వస్తుంది. ఎందుకు అసలు ఆ పేరు బలకడానికి, ఆ పేరుతో ఉన్నదాన్ని, లేకపోతే ఆ బతుకమ్మని తీసేసుడు కావచ్చు, ఇప్పుడు బతుకమ్మ చీరలు అంటే ఆ పేరుని తీసేసుడు కావచ్చు, ఎందుకు? దీని వెనకాల ఏమన్నా కుట్రుందా? తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళొక్కసారి దాడి జరుగుతుందా? ఇదంతా మేధావులు ఆలోచిస్తున్నారు, తెలంగాణ జనం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు బతుకమ్మ అనే పేరు లేకుండా నడుస్తున్నాయి ఇవన్నీ? తెలంగాణ తల్లి విగ్రహంలో నుంచి పోయింది, ఈడబోయింది, అసలు ఏంది ఇది? నార్మల్గానే జరుగుతుందా, లేకపోతే దీని వెనకాల ఏదన్నా ఉండి ఇట్లా చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలకు కలుగుతున్నాయి. కానీ ఏదేమైనా సీఎం గారికి మాత్రం బతుకమ్మ అనే పేరు వినడానికి ఇష్టం లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ని చూస్తే మనకు ఒక్కటైతే అర్థమవుతుంది, బతుకమ్మ అనే పేరు వినడానికి ఇష్టపడతలేరు మన సీఎం గారు, పలకడానికి ఇష్టపడతలేరు మన సీఎం గారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఎవరికన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇగో ఇట్లుంది తెలంగాణ తల్లి విగ్రహము, ఒక చేతిలో బతుకమ్మని పట్టుకొని ఉంటుంది, ఇట్లుంటుంది మా తెలంగాణ తల్లి అని చెప్పాల్సి వస్తుంది ఎవరికన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు. అట్లా బతుకమ్మ పట్టుకొని ఉంటుంది తెలంగాణ తల్లి చేతిలో అని చెప్పడానికి ఇష్టం లేకనే బతుకమ్మని తీసేసిర్రు ఆ చేతుల నుంచి. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ఇగో గిట్లా మీరు ఏమేమి పథకాలు చేస్తున్నారు అంటే, మేము ఇవి చేసినాం, బతుకమ్మ చీరలు ఇచ్చినాం, ఇవి చేసినాం అవి చేసినాం అని చెప్తారు కదా ఎప్పుడైనా ప్రభుత్వం. అట్లా బతుకమ్మ చీరలు ఇచ్చినాము అని చెప్పడానికి ఇష్టపడక వేరే పేరు మార్చిర్రు దాంది. అసలు ఆ బతుకమ్మ అనే పేరుని ఎందుకు ఇష్టపడతలేదు ప్రభుత్వం, ఎందుకు ఇష్టపడతలేరు సీఎం గారు? ఒక్కసారి తెలంగాణ జనం ఆలోచించుకుంటున్నారు. చాలామంది మేధావుల వర్గంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు ఎందుకు బతుకమ్మ అనే పేరుని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. నిజంగా నార్మల్గా జరుగుతున్నదేనా ఇది, లేకపోతే దీని వెనకాల ఇంకేమన్నా ఉందా అనేది తెలుస్తుంది.